ముఖ్యంగా చాలామంది వారి యొక్క జీవితంలో అంటే చదువు పూర్తయిన తర్వాత కావచ్చు, కెరీర్లో కావచ్చు, లేదా క్రీడా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, చాలామంది వారు అనుకున్నది సాధించాలని ఒక తపనతో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ మనం చూస్తుంటాం, మనం సొసైటీలో మనకు పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే వారు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతారు. అందుకు ప్రధాన కారణం ఏంటంటే ఆ లక్ష్యం పైన వారు ఏదైతే ఒక దారి వేసుకున్నారో, వారు ఆ గమ్యాన్ని చేరాలనుకుంటున్నారో దానిపైన ఒక అవగాహన లేదా పూర్తి స్పష్టత లేకుండా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలామంది మరి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక, వారు చేరుకోవాలనుకున్న గమ్యాన్ని చేరుకోలేక చాలామంది నిరుత్సాహపడుతుంటారు, బాధపడుతుంటారు. ఇంకొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకోవడం మనం చూసాం. కొంతమంది సినీ తారలు కావచ్చు, మా బిజినెస్ పీపుల్ కావచ్చు, కాఫీ డే బిజినెస్ పర్సన్ అప్పుల పాలై, ఆ తర్వాత మీరు ఉదయ్ కిరణ్ మంచి హీరోగా వెలుగొందిన ఒక నటుడు, తర్వాత అవకాశాలు లేక మరి ఒక డిప్రెషన్కు లోనైపోయి అతడు చనిపోవడం అనేది మనకు తెలిసిన విషయం. ఇట్లా చాలా సంఘటనలు మనం చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. ముఖ్యంగా అంటే నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వారు గమ్యాన్ని చేరుకోవాలంటే, దానిలో సక్సెస్ కావాలంటే ముఖ్యంగా ఉండవలసిన లక్షణం అయితే ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, డిగ్రీ పూర్తయిన వ్యక్తి, ఒక చిన్న ఎగ్జాంపుల్, తను సివిల్స్లో మంచి ర్యాంక్ సంపాదించి ఉద్యోగాన్ని పొందాలనుకుంటాడు. అంటే సివిల్స్ కొట్టాలనుకుంటాడు. ఆయన కొట్టాలనుకున్నప్పుడు అతడు రోజు అంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్లో కోచింగ్కి వెళ్ళడం కావచ్చు, లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం కావచ్చు, దాని మీద ఒక కసరత్తు అనేది మొదలు పెడతాడు. లేదంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సందర్భం లోపల, ఎగ్జాంపుల్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న ఒక అబ్బాయి గురించి మనం చర్చిద్దాం. అతడు సివిల్స్ కోచింగ్ సెంటర్కై అతడు ఇంటి నుంచి బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత ఆయన ఒక జంక్షన్కి చేరుకుంటాడు. అంటే ఒక కూడలికి చేరుకుంటాడు అతను. 4 కూడలి అంటే 4 దారులు ఉంటాయి. ఒక దారి నుండి ఒక అతను తెలిసిన ఫ్రెండ్ ఒక అతను వచ్చి, అరే హాయ్ రా, హవారి, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి అని చెప్పి అడుగుతాడు. వీడు సివిల్స్ గురించి చెప్తాడు. అతను ఏం చేస్తాడంటే, అరే ఈరోజు నువ్వు మరి ఫ్రీగా, మనం సరదాగా మా ఫ్రెండ్ వాళ్ళకి సంబంధించింది మ్యారేజ్ ఉంది, నువ్వు నాతో రా, సరదాగా అలా వెళ్దాం, మన చిన్ననాటి జ్ఞాపకాల గురించి చర్చించుకుందాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం, నాతో రారా. ఇతడు ఏం చేస్తాడు, ఇతడు కాదు, ఇప్పుడు అతడే అయిపోయాడు. ఇతనికి గమ్యం ఏంది, ఇతని లక్ష్యం సివిల్ సాధించాలనుకున్నప్పుడు ఇతడు ఏం చేయాలి, నో చెప్పాలి. నేను రాలేను, నాకు కుదరదు, నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, తర్వాత కలుద్దామని చెప్పేసి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తాడు, అరే మిత్రుడు కలిసింది కదా అని చెప్పి పెళ్ళికి వెళ్ళిపోయి ఆ రోజంతా ఎంజాయ్ చేసి, ఏదైతే ఆ రోజు మరి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సింది ఉంటుందో ఆ రోజు మరి ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళాడు, ఒకరోజు వెనకబడిపోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తూ ఉంటాడు, అదే కూడలి, అదే చౌరస్తా నుంచి మరొక దారి నుండి చౌరస్తాలో మరొక దారి గుండా ఇంకో మిత్రుడు వచ్చేసి, ఆయన ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏంటి అని ఇద్దరు చర్చించుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఇతడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, నేను చాలా సంపాదించాను, నువ్వు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయి, నువ్వు పైకి వస్తావు,
అని చెప్పేసి నేను పలానా వెంచర్కి వెళ్తున్నాను, నువ్వు నాతో రారా అంటాడు. ఇది ఏం చేస్తాడు, క్యూరియాసిటీతో అరే ఏదో బాగుందని చెప్పేసి అతనితో వెంచర్కి వెళ్తాడు. హాయిగా అక్కడ తింటాడు, ఎంజాయ్ చేస్తాడు. ఆ రోజు కూడా వేస్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ సివిల్స్ ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్కి బయలుదేరుతాడు. మళ్ళీ ఒక మిత్రుడు కనిపిస్తాడు. కనిపించి ఉభయ కుశలోపరి, ఒకరి గురించి ఒకరు చర్చించుకుంటాడు. చర్చించుకున్న తర్వాత చాలా రోజులైంది మనం చాలా సరదాగా హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం, ఒక సినిమాకి వెళ్దాం మనం అని చెప్పేస్తాడు. ఆ రోజు కూడా ఏం చేస్తాడు, అతను సివిల్స్ అవన్నీ మర్చిపోయి తనతో హాయిగా ఒక హోటల్కి వెళ్తారు. మంచి ఇద్దరు కలిసి బిర్యానీ తింటారు, సరదాగా సినిమాకి వెళ్తారు. అతను ఇంటికి వెళ్ళిపోతాడు, ఇక్కడ వస్తాడు. ఈ రోజు కూడా వేస్ట్. నెక్స్ట్ డే కూడా చౌరస్తా నుంచి మన ఇంటి నుంచి బయలుదేరి ఆ చౌరస్తా దగ్గరికి వెళ్ళేసరికి మరో మిత్రుడు కనబడ్డాడు. మరో మిత్రుడు కనిపించి అరే చాలా రోజులైంది మనం కలుసుకోక అని చెప్పేసి మళ్ళీ ఆయన గురించి ఈయన గురించి ఆయన ఇద్దరు చర్చలు జరుపుకున్న తర్వాత ఇక అతను అంటాడు, మనం అలా సరదాగా మన ఊరు గురించి మాట్లాడుకుందాం, లేదంటే మన ఏదైనా విషయం గురించి కావచ్చు, చిన్ననాటి జ్ఞాపకాల గురించి కావచ్చు, లేదా ఏదైనా అంశం కావచ్చు, అతనికి సంబంధించిన ఒక పని ఉంటుంది, నువ్వు తోడుగా వస్తే నేను అది సాల్వ్ అయిపోతుంది, నాకు నువ్వు నాతో రారా అంటాడు. ఆ రోజు కూడా ఇతను కోచింగ్ సెంటర్కి వెళ్ళాడు, అతనితో పాటు వెళ్తాడు. సరదాగా గడుపుతారు. ఆ రోజు కూడా పూర్తి. అంటే ఇట్లాంటి మైండ్ సెట్ వల్ల ఏమైపోతుందంటే తను అనుకున్న లక్ష్యం ఏంటి, తను ఎంచుకున్న దారి ఏంటి, మరి తను ఏం చేయాలి అని ఏ విధంగా ఒక సింగిల్ ఫోకస్, అంటే తను ఏదైతే అనుకున్నాడో దానిపైనే అతను ఫోకస్ చేస్తే కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేడు, అది సాధించలేడు. ఇలా ఎవరు పడితే వారు కలిసి మరి వారితో వెళ్ళడం వల్ల ఇక్కడ ఇతడు వారిలా మారుతున్నాడు, ఇతడు వారిని ఫాలో అవుతున్నాడు తప్ప ఇతని లక్ష్యాన్ని ఫాలో అవ్వడం లేదు. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం మన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రయాణిస్తున్న టైంలో మనం సరిగ్గా ఫోకస్ చేయలేకపోతే, ఇతరులను ఫాలో అయితే మరి ఎలాంటి నష్టాలు జరుగుతాయి, మరి లైఫ్లో మరి ఎలా మరి దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఆలోచించటే ముఖ్యంగా చదువుకునే వాళ్ళు, తర్వాత లక్ష్యం ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా మీ యొక్క లక్ష్యము, మీ యొక్క గమ్యము, మీ ప్రియారిటీ ఏంటిది, వాటికే ముందు ప్రాధాన్యత ఇచ్చుకోండి. వేరే వాళ్ళ ప్రాధాన్యతల జోలికి వెళ్ళొద్దు. ఓన్లీ సింగిల్ ఫోకస్ ఉంటేనే మీ లక్ష్యంలో విజయాన్ని సాధించగలుగుతారు.